లక్షన్నర పెట్టి మొబైల్ కొన్నారు కాబట్టి ఇంకొక 80,000 రిపేర్ కాస్ట్ చెప్పినా చేపించుకుంటారు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు అని నా ఫీల్. కస్టమర్ ఎంత ఎఫోర్డ్ చేయగలిగినా కస్టమర్కి వీలైనంత బడ్జెట్ తగ్గించాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్న మొబైల్ మోడల్ వచ్చేసి ఐఫోన్ ఎయిర్. ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ పైనుంచి కింద పడిన తర్వాత ఈ మొబైల్ కండిషన్ ఇది. డిస్ప్లే హెవీగా డ్యామేజ్ అయింది, బ్యాక్ గ్లాస్ కూడా హెవీగా బ్రేక్ అయింది. అయితే అసలు ప్రాబ్లం ఏంటంటే దీనికి ఓన్లీ డిస్ప్లే రీప్లేస్మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ సెంటర్కి వెళ్తే డిస్ప్లేతో పాటు బాడీ కూడా రీప్లేస్ చేసుకోవాలి అని చెప్పారంట. లేదండి ప్రజెంట్ నాకు డిస్ప్లే ఒకటి చేసి ఇవ్వండి అంటే కుదరదు సార్, బాడీ అంతా హెవీగా డ్యామేజ్ అయింది, సో టోటల్ మార్చాల్సిందే, 80,000 అవుతుంది అని చెప్పారంట. కస్టమర్ చేసేదని లేక చేపిచ్చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రే ఒక నిమిషం ఆగు, విజయవాడలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి కాల్ చేసి ఎస్టిమేషన్ అడుగుతా అని మనకి కాల్ చేస్తే మొబైల్ కండిషన్ వీడియో పెట్టించి ఎస్టిమేషన్ చెప్పాము. ఇంకా నెక్స్ట్ డే సార్ మొబైల్ తీసుకొని ఖమ్మం నుంచి వస్తే మనం మొబైల్ని కంప్లీట్గా బాడీ ఎక్కడెక్కడ డిస్ప్లే ప్లేస్ అవ్వకుండా మెటల్ బాడీ అడ్డుగా ఉందో అక్కడంతా పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసి న్యూ బాడీ మార్చకుండానే అదే ఓల్డ్ బాడీలో 100% ఒరిజినల్ బ్రాండ్ న్యూ డిస్ప్లే ఫిక్స్ చేశాము. అండ్ అదేవిధంగా రిపేర్ అంతా అయిపోయాక కస్టమర్కి మనం వెళ్ళి మొబైల్ హ్యాండ్ ఓవర్ కూడా చేసాము. సో మీలో కూడా ఎవరికైనా సేమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్తో ఐఫోన్స్ ఉంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అవర్ పేజ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.